హాయ్ హలో అండి. నేను మీ ఆమెని. మీకైతే ఈరోజు నిన్న వీడియోలో అయితే కనుక నేను బ్లౌజ్ కటింగ్ ఎలా చేయాలని చాలా వివరంగా చాలా టైం ఎక్కువ తీసుకున్నాను కదా. ఇప్పుడు అదే బ్లౌజ్ కటింగ్ని ఒకేసారి 4 బ్లౌజులు ఎలా కట్ చేయాలనేది మీకు ఈ వీడియోలో చూపిస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మీరు చూస్తున్నారు కదండి, 4 లేయర్స్ కరెక్ట్గా ఎడ్జెస్ అన్నీ కరెక్ట్గా వచ్చేలా చూసుకోండి. ఎందుకంటే మనం నడుం సైడే కదా ఫస్ట్ స్టార్టింగ్. ఆ 4 లేయర్లు కరెక్ట్గా వచ్చేలా చెక్ చేసుకొని లాస్ట్ ఎడ్జెస్ మీకు చెప్పినట్టే లాస్ట్ ఎడ్జెస్ అన్నీ కట్ చేసుకోండి. ఇప్పుడు ఈ ఆది జాకెట్ ఇచ్చిన వాళ్ళు అయితే కనుక మాకు ఆ బ్లౌజ్ కొంచెం పొట్టిగా ఉందండి, ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా లాంగ్ కావాలి అని అడిగారు బ్లౌజు. ఆ 1 ఇంచ్ ఎక్స్ట్రా లాంగ్ కోసం నేనేం చేశానంటే బ్లౌజ్ కొలత వచ్చేసరికి మనకి 12.5 ఉంది, నేను వచ్చేసరికి 13.5 బ్లౌజ్ పెడుతున్నా. అప్పుడు ఈ బ్లౌజ్ కొలతల కన్నా ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా అంటే కింద 1 ఇంచు అలా గీత గీసేసుకున్నాం అనుకోండి, పట్టి కానీ ఆ లాంగ్ మనం పెట్టాలి అనుకున్న లాంగ్ కూడా అందులోనే ఉండిద్ది. ఆ 1 ఇంచ్కి అలాగ లైన్ గీసేసాము. లైన్ గీసేస్తే నెక్స్ట్ వచ్చేసరికి ఆ లైన్ పైనుంచి మొన్న మనకేం చెప్పాము, జస్ట్ షేప్ పట్టి వేసుకోవడానికి ఒక లైన్ కింద మార్క్ చేసుకున్నాం కదా, దానిపై నుంచి కొలత ఎలా అయితే పెట్టామో ఇప్పుడు కూడా సేమ్ యాజ్ డీస్ కొలతలు. బ్లౌజ్ మనం పొడుగు పెడుతున్నాం అంటే కింద ఒక 1 ఇంచ్ మనకు ఎంత కావాలి, 1 ఇంచా హాఫ్ ఇంచా చెప్తారు వాళ్ళు. ఆ ఇంచు ప్రకారం కింద లైన్ గీసుకొని దాని తర్వాత నుంచి బ్లౌజ్ కొలతలు యాజ్ టీస్గా పెట్టేయడమే. అది మీకు ఇప్పుడు ఎంత పెట్టామనేది డౌట్ వస్తుంది కదా, అది ఒక్కసారి చెక్ చేసుకుంటే 13.5 అలా వస్తుంది. ఇప్పుడు ఆ రెండింటిని లైన్ కలిపితే స్ట్రైట్ లైన్ గీసేయడమే. స్ట్రైట్ లైన్ అయితే గీసి ఇప్పుడు మళ్ళీ యాజ్ టీస్ బ్లౌజ్ లాంగ్ అయితే అయిపోయింది కదా, ఇంకా వెడల్పు. మీకు అంతకుముందు వీడియోలో చాలా స్లోగా చూపించా, నాకు తెలిసి ఇప్పుడు కూడా స్లోనే అవుతుంది వీడియో. అది మళ్ళీ మనం ఒక్కసారి చూస్తే వచ్చేది కదండి, 2-3 టైమ్స్ బ్లౌజ్కి కొంచెం చేంజ్ కనిపిస్తే మనకు అనిపిస్తుంటుంది ఆ బ్లౌజ్ ఒకలా ఉంది, ఈ బ్లౌజ్ ఒకలా ఉంది, ఇప్పుడు ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా అడిగితే ఎలా పెట్టాలని. చూసారా బ్యాక్ సైడ్ వీపు, కాకపోతే ఇది మనం దించాం కాబట్టి కొంచెం ఒక లిటిల్ బిట్ దించా నేను, చూడండి లిటిల్ బిట్ దించాను, అక్కడి నుంచి పెట్టాము నడుము, దాని మీద కొంచెం లిటిల్ బిట్ అంతే, ఇంకా అది మన కొలత అవుతుంది. ఇంకా ఇప్పుడు నెక్ నుంచి అది మీకు ఆ లైను మీకు చూపించా కదా పోయినసారి, 2 షోల్డర్లు సమానంగా పెట్టుకొని, లేదు అనుకుంటే ఆమె కొంచెం సన్నగా ఉంటుంది, 2.5 పెడుతున్నాను, కొంచెం మీడియంగా ఉంటుంది, 2.5 అయితే తీసుకొని ఇంకా మీకు ఇబ్బంది ఉండదు. మీకు ఆ నెక్లు పెట్టడం వచ్చిందనుకో డైరెక్ట్గా ఇలా నెక్ తీసేసుకోవచ్చు, మళ్ళీ దాన్ని నెక్ పెట్టడము ఇవంతా రిస్క్ కూడా ఉండదు. నెక్స్ట్ వచ్చేసరికి షోల్డర్, ఇది ఇంకా నిన్నటి మీద ఇంకా ఈజీ ప్రాసెస్, అంటే మీకు నెక్ ఎలా వచ్చిందని తెలియడం కోసం నిన్నటి వీడియో. ఇప్పుడైతే అంతా కూడా అవసరం లేదు. నెక్స్ట్ షోల్డర్కి అటు ఇటు ఖర్చు పెట్టేసేసి చంక అయితే చెప్పాను కదా, మొన్న కూడా చెప్పాను కదా, చంక మనకి అలా రౌండ్ తీయడం రాకపోతే ఆ స్ట్రైట్ లైన్ ఈ స్ట్రైట్ లైను తీసుకొని ఎలా చంక తీసుకోవాలని లాస్ట్ వీడియో చూడండి, మీకైతే అర్థం అవుతుంది. నెక్స్ట్ ఆ 4 బ్లౌజులు కటింగ్ అంటే కొంచెం చేతులు కూడా నొప్పులు పుడతాయి కదండి, కొంచెం అందుకనే లేట్గా అవుతుంది బ్లౌజ్ కటింగ్. ఇప్పుడైతే నాకు తెలిసి బ్యాక్ పార్ట్ అయితే కంప్లీట్ అయిందండి. ఇంక ఇలాగే మీకు వీడియోస్ అవన్నీ పెడుతూ ఉంటాను, మీరైతే సబ్స్క్రైబ్ చేసుకొని మన నోటిఫికేషన్ ఆన్ చేసుకున్నారనుకోండి, నా వీడియోస్ అన్నీ మీకు వస్తూ ఉంటాయి. మీరు ఈ సమ్మర్లో నాకు వచ్చి అక్క నేర్పండి, నేను చాలామందికి నేర్పలేకపోయానని ఇలా వీడియోస్ పెడుతున్నా. ఇంకా చాలామంది ఫస్ట్లో అయితే 10th క్లాస్ అయిపోయిన పిల్లలకి అలాగైతే ఫస్ట్ నుంచి నేర్పాను. మేబీ ఎవరన్నా అడిగితే ఇలాగ కామెంట్స్లో అప్పుడు మళ్ళీ ఫస్ట్ నుంచి నేర్పే క్లాసులు, చేతి పని దగ్గర నుంచి ప్రతిదీ నేర్పే క్లాస్ కూడా అంటే అడిగితే ఎక్కువగా బ్లౌజులు పెద్దవాళ్ళు అయ్యేసరికి బ్లౌజులు డ్రెస్సెస్ ప్రిన్స్ కట్ బ్లౌజులు అలాంటివి ఎక్కువ అడుగుతారు, అవే చూపిస్తాను. నెక్స్ట్ వీడియో వచ్చేసరికి ఇప్పుడు ఇది కటింగ్ చూపిస్తున్నాను కదా, నెక్స్ట్ వచ్చేసరికి స్టిచ్చింగ్ కూడా వీడియో పెడతాను రేపు. ప్రజెంట్ అయితే కటింగ్ పెడుతున్నాను. ఇలా 4 బ్లౌజులు డబుల్ హోల్డింగ్ వేసుకొని స్ట్రైట్ లైన్ తీసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్ కటింగ్ అండి. హ్యాండ్ అయితే కనుక మీకు చెప్పాను కదా పోయినసారి కూడా, మీరు ఎక్కువ తీసుకోవద్దు. ఇప్పుడేమో చేతి పనికి ఎంత మడుస్తామో అంత. దీనికంటే ఇది లైనింగ్ బ్లౌజ్ ఇచ్చారు కదా, ప్లెయిన్ బ్లౌజే కావాలి, ప్లెయిన్ బ్లౌజ్తోనే కొలతలు పెట్టాలని ఏం లేదు. ఇప్పుడు ఆ బ్లౌజ్ లెంత్ వచ్చేసరికి దానికన్నా 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టాను, ఎందుకంటే హెమ్మింగ్ కూడా లోపలికి పెట్టాలి కదండి, దానికోసం 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టాను. దాన్ని మడిచిపెట్టి కుట్టడం కానీ హెమ్మింగ్ లోపల ఫోల్డింగ్ కానీ అంతా వెళ్ళిపోతుంది. ఇప్పుడు మీకు పెడతాను చూడండి, పెట్టినప్పుడు మీకు అర్థమైపోతుంది ఎంత లాంగ్ పెట్టాను అని. ఒక చూడండి
1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టాను. అది లోపల ఫోల్డింగ్కి హెమ్మింగ్ దానికి సరిపోతుంది. దానిపై నుంచి హ్యాండ్ ఇంకా యాజ్ ఇట్ ఈజ్ ఎప్పుడు పెట్టే టైపు. ఆ పైన ఖర్చు సమ్ కర్వ్ మాత్రం కంపల్సరీ. అప్పుడు హ్యాండ్ నీట్గా వస్తుంది. లేదు ఇలా ముద్దుగా గీస్తే మాత్రం రాదు. ఆడవాళ్ళకి రాకుండా ఎలా ఉంటాయి, ముగ్గులు వేస్తాం కదా, ముగ్గులతో పాటు ఈజీగా వస్తుంది అది. కటింగ్ అయితే హ్యాండ్ కటింగ్ అయితే అయిపోతుందండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఫ్రంట్ పార్ట్ కటింగ్ వస్తుంది. ఫస్ట్ టైం అయ్యేసరికి కొంచెం వీడియోస్ ఇలా చేయడం కూడా కొంచెం కష్టంగానే అనిపిస్తుంది, వాయిస్ ఓవర్ ఇవ్వడం కూడా. బట్ కొత్త కదా, ఎంకరేజ్ చేయండి, ట్రై చేస్తూ ఉంటాను. అప్పటికప్పుడు చెప్పడం అయితే కొంచెం కష్టం ఉండదేమో మేబీ. దానికి మళ్ళీ సపరేట్ వాయిస్ ఓవర్ ఇవ్వడం అంటే కొంచెం కష్టంగానే అనిపిస్తుంది. ఇంక ఈ 4 లేయర్స్ ఉన్నాయి కదా, ఈ 4 లేయర్స్ని ఏం చేయాలి అంటే, మనం షోల్డర్ పెడతాము అన్న దగ్గర కొంచెం అటు ఇటు అవుతాయి. 4 లేయర్స్ ఉన్నప్పుడు ఒక తిన్నంగా ఉండదు కదండి, 4 టైప్లో కొంచెం అటు ఇటు అవుతాయి. ఆ షోల్డర్ మనం పెట్టాలి అనుకున్న ప్లేస్లో మాత్రం కొంచెం 4 అన్నీ కలిపేసేసి ఒక్కసారి చెక్ చేసుకోవాలి. కొంచెం అటు ఇటు అప్ అండ్ డౌన్ అయినాయి అని చూసుకొని మళ్ళీ కటింగ్ పెట్టేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ ఐడియా ఉంది కదండి, బ్యాక్ పార్ట్ని తీసుకొచ్చి క్రాస్గా 45 డిగ్రీస్లో పెట్టుకోవాలి. ఇది చూడండి, చాలా చిన్న బ్లౌజు, పర్సనాలిటీ తక్కువ అయ్యేసరికి క్లాత్ చాలా మిగిలింది. ఈ బ్లౌజ్ పీసుల మీదే చాలా ఈజీగా ఉంటుంది లైనింగ్ బ్లౌజుల కన్నా. కానీ చూడండి, షోల్డర్ దగ్గర కరెక్ట్గా మనం కొలత గీసేసుకొని, నెక్స్ట్ చంక కూడా యాస్టీస్ మన సైడ్ గీత ఆ లైన్ అంతా కరెక్ట్ గీసుకొని నెక్కి వచ్చేసరికి ఆ లైన్ స్ట్రైట్గా ఇవ్వాలి. కొంచెం లోపలికి జరిగింది. నెక్స్ట్ ఆ బ్లౌజ్ ఎంత లెంత్ అనేది దాన్ని కూడా చిన్న జస్ట్ మార్క్ అలా ఇచ్చుకోవడం. మీకు చెప్పాను కదా, నెక్ వచ్చేసరికి బ్యాక్ పార్ట్తోనే నెక్ పెట్టాలి. ఆ బ్యాక్ పార్ట్తోనే నెక్ వచ్చేసరికి నీట్గా వస్తుంది. ఫ్రంట్ అనుకోండి కొంచెం లూజ్ ఎక్కువ రావడము, తక్కువ రావడము, ఇలాంటివన్నీ ఇబ్బంది వస్తుంది. అందుకనే ఫ్రంట్ నెక్ వచ్చేసరికి ఉక్స్ పట్టీతోనే పెట్టాలి. కొంచెం రౌండ్ షేప్ ఇస్తే నెక్ వచ్చి నీట్గా ఉంటుంది. నెక్స్ట్ అక్కడి నుంచి ఉక్సులు కాజా పట్టి, ఉక్సుల దగ్గర నుంచి కింద పట్టీ ఉంది కదండి, షేప్ పట్టీకి అటు ఇటు 2 వైపులా ఖర్చు తీసుకోవాలి కంపల్సరీ. దేని తీసుకున్నా కంపల్సరీ అన్నిటికీ ఖర్చులు తీసుకోవాలి. అక్కడి నుంచి షేప్ మీకు మొన్న వీడియోలో అయితే నీట్గా అంతా ఎక్స్ప్లెయిన్ చేశాను. షోల్డర్ మేంచి షేప్ పట్టుకొని ఎక్కువగా లాక్కొని జస్ట్ లైట్గా. ఇది కూడా అంతే, చంక దగ్గర నుంచి వచ్చేసరికి మనకి అక్కడ వరకు ఖర్చు వైపు వదిలిపెట్టాలి. ఎందుకంటే అటు సైడ్ సింగిల్ ఖర్చు చాలు, చంక పట్టికి మాత్రం. ఎందుకంటే అక్కడ సాగుతుంది క్లాత్, దానికోసం సింగిల్ ఖర్చు పెట్టాము. ఈ షేప్ దగ్గర అంతే. ఇప్పుడు యాస్టీజ్ మళ్ళీ నార్మల్ కటింగ్ అనమాట. ఎందుకంటే ఇది క్రాస్ క్లాత్ కాబట్టి 2 వైపులా చంక దగ్గర 2 వైపులా తీసామనుకోండి, అక్కడ కొంచెం సాగుతుంది క్లాత్. దానికోసం చంక దగ్గర మాత్రం ఒకవైపు ఖర్చు చాలు, షోల్డర్కి మాత్రం 2 వైపులా ఖర్చులు. ఉక్సులు పట్టి కాజాల పట్టి ఉండే దగ్గర కూడా 2 వైపు ఖర్చులు కంపల్సరీ. అదొక్కటి చూసుకోండి, మీరు పెట్టుకునేటప్పుడు మాత్రం అదొక్కటి చెక్ చేసుకోండి. ఇంకా అంతా యాస్టీజ్ మామూలు వస్తుంది. లేదంటే కనుక బ్యాక్ సైడ్ కొంచెం చిన్నదిగా, ఫ్రంట్ సైడ్ కొంచెం పెద్దదిగా రావడము, లేదంటే కనుక చంకలు చేతులు 2 ఒకటిగా దగ్గరగా అంటుకోకుండా ఒకటి పైకి ఒకటి కిందకి అవ్వడం జరిగేది. అక్కడ మీరు షేప్ పట్టి వేసిన తర్వాతే ఒకసారి చెక్ చేసుకోండి, బ్యాక్ పెట్టి అది సరిపోయిందా లేదా అని చెక్ చేసుకుంటే అది కరెక్ట్గా వస్తుంది. నెక్స్ట్ వచ్చేసరికి షేప్ పట్టి అండి. షేప్ పట్టి వచ్చేసరికి ఇంక అన్నీ 4 ఉన్నాయి కదా అని చెప్పేసి 4ని లైన్ చేసి, షేప్ పట్టీకి మీకు కొలత తెలిసిందే కదా, షేప్ పట్టీకి వచ్చేసరికి కాజాల పట్టీనే పెట్టుకోవాలి. కాజాల పట్టీయే కొలత తీసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ అంతా ఉక్స్ పట్టీ వచ్చేది. ఇక షేప్ పట్టీకి మాత్రం కాజాల పట్టీతోనే కొలత పెట్టుకోవాలి. పైన కింద వదిలేసేసి ఖర్చు సైడ్ కూడా కాజాలది వచ్చేసరికి ఖర్చు ఎక్కువ వస్తుంది, ఉక్సులు దానికి వచ్చేసరికి తక్కువ వస్తుంది. అందుకని మనం కాజాల పట్టీనే పెట్టుకోమంటాం ఒకవేళ అప్ అండ్ డౌన్ అయినా. కానీ చూసారా, మీరు చిన్న లాజిక్ గమనించినట్టయితే అక్కడ కరెక్ట్గా మనం చంక ఎంత పెట్టాము, షేప్ పట్టీ కూడా అంతే వస్తుంది. పైన కింద ఖర్చు వదిలిపెట్టి 2 కలిపి షేప్ గీసేసుకోవడమే. మళ్ళీ ఒక్కసారి చెక్ చేసుకుంటే, ఎందుకంటే 4 కదండి, 4 కొంచెం అటు ఇటు కదులుతూ ఉంటాయి.
ఇన్ని పిన్స్ అంటే మళ్ళీ మేబీ ఒకవేళ కదలకుండా పెట్టుకోవాలంటే పిన్స్ కూడా పెట్టుకోవచ్చండి. నాకు అంత అవసరం లేదు అని చెప్పేసి నేనైతే పిన్స్‌తో అంత ప్రాసెస్‌గా ఏం చూపించలేదు. జస్ట్ కటింగ్ వరకే చూపిస్తున్నాను మీకు నేర్చుకుంటారని. ఖర్చులు అన్నీ మీకు స్ట్రైట్ లైన్స్ అన్నీ ఖర్చులు కూడా అందులోనే వచ్చేస్తాయి. చాలా ఈజీ ప్రాసెస్ కటింగ్ అనమాట ఇదంతా. మీకు ఖర్చులు తీసుకోవడము సపరేట్‌గా మళ్ళీ దీనికి లైను, దానికి లైను, ఖర్చులు, అతుకులు ఇవన్నీ ఉండవు. స్టిచ్చింగ్ వీడియో కూడా పెడతాను. స్టిచ్చింగ్‌లో కూడా ఎలా తీసుకుంటున్నాను, ఈజీ ప్రాసెస్ ఎలా ఉండిద్దనేది తెలిసిద్ది. ఇప్పుడు అయితే నా షేప్ పట్టీకి కొంచెం మందం కావాలి కదండీ! ఒక 2 అయితే తీశాను. తర్వాత ఈ నడుము పట్టీ, ఉక్సులు పట్టీ, కాజాల పట్టీ తీసిన తర్వాత మిగిలితే క్లాత్‌తో ఇంకోటి కూడా తీద్దాము. లేదంటే గనక సరిపోకపోతే సరిపోయిద్ది మేబీ. మళ్ళీ ఎందుకు అని చెప్పేసి ఫస్ట్ అయితే అది తీస్తున్నాను. ఒకవేళ క్లాత్ ఉండిద్ది, బ్లౌజ్ పీస్‌ని బట్టి, వాళ్ళ పర్సనాలిటీని బట్టి ఉండిద్ది, ఉండకపోతుంది. అందుకని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక్క షేప్ పట్టీ చాలు. ఒక్క షేప్ పట్టీ తీసుకొని మిగతా ఉక్సులు పట్టీ, కాజాల పట్టీ, నడుము పట్టీ తీసుకున్న తర్వాత ఇలా క్రాస్ తీసేసుకొని మిగిలిన దాంట్లో ఉంటే వేసుకోవచ్చు. లేదంటే తనకి ఉంది కాబట్టి నాకు అవసరం లేదు. ఒకవేళ లేదు సరిపోలేదు అనుకుంటే ఇప్పుడు మందపాటి క్లాతులు ఉన్నాయి కదండీ! ఆ క్లాతులనే వాడేసుకోవచ్చు కింద కనిపించుకోకుండా. 2 లేయర్స్ ఉన్న మిడిల్‌లో వేరేది పెట్టేసుకోవచ్చు. నాకైతే ఆల్మోస్ట్ దీనిలోనే 3 లేయర్స్ వచ్చేసాయి. నాకు అంతైతే అవసరం రాలేదు. క్రాస్ పట్టీలైతే కట్ చేశాను. మేబీ ఆ 2 సరిపోతాయి. ఉంది కదా అని దాన్ని కట్ చేసి పక్కన పెట్టాను. క్రాస్ పట్టీ వచ్చేసరికి మనం ఇలా లాగితే సాగుతూ ఉండాలి. ఇంక అదే క్రాస్ పట్టీ. ఇంక అయిపోయింది కదండీ! దానికి సర్దేస్తున్నాను. సర్దేసుకోవాలి. అలా అని మళ్ళీ వీటిని రోల్ చేసి పెట్టుకోకూడదు. రోల్ చేస్తే మళ్ళీ రోల్ చేసి ఉండలు కట్టేయడం చేసామనుకోండి, మేబీ మనం ఇప్పుడు ఒళ్ళు బరువు ఈరోజు కుట్టలేకపోయాము. రేపటికి అవన్నీ రోల్ చుట్టి దాన్ని మళ్ళీ ఐరన్ చేసుకునే స్టేజ్కి వస్తాయి. అంత ప్రాసెస్ ఎందుకని చెప్పి ఆల్మోస్ట్ మనం వాటినైతే రోల్ చుట్టడాలు అవి చేయకోకుండా దాని పీసెస్ అనేవి దానికి సపరేట్ చేసేసుకొని మనం మడత పెట్టి పక్కన పెట్టేసుకుంటే సరిపోతుంది. సరే మీకైతే ఈ వీడియో అయితే కటింగ్ వీడియో అయితే అర్థమైందని అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, దానికి కూడా రిప్లై ఇస్తాను. లేదంటే దానికి కూడా ఒక వీడియో పెడతాను. మీకు ఏదైనా కావాలన్నా కానీ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ అయితే. దాని తర్వాత మీకు ఏ వీడియోలో కావాలి చెప్తే మీరు చెప్పిన దాన్ని బట్టి వీడియోస్ పెడతా. ఇప్పుడు రేపైతే స్టిచ్చింగ్ వీడియో పెడతాను. నెక్స్ట్ డే పైపింగ్ వీడియోస్, నెక్స్ట్ లైనింగ్ బ్లౌజెస్, ఇవన్నీ వీడియోస్ అన్నీ 1 బై 1 పెడతాను. అంటే మేబీ డైలీ పెట్టలేకపోయినా ఒకరోజు విడిచి రోజు చూస్తూ ఉండండి. ఇంట్లోనే కూర్చొని మిషన్ నేర్చుకోండి. అయితే ఫస్ట్ అయితే మాత్రం ఈ మీ యామ్ని అనే యూట్యూబ్ ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు. లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ కూడా చేయండి వీలైతే. ఓకేనా అండి? ఇప్పుడు ఈ బ్లౌజెస్ ఉన్నాయి కదండి, 4 బ్లౌజెస్. ఈ 4 బ్లౌజెస్లోనే ఒక బ్లౌజ్ని స్టిచ్ చేసి మీకు చూపిస్తాను. అది కూడా గ్రీన్ బ్లౌజ్ సెలెక్ట్ చేసుకున్నాను. స్టిచ్చింగ్ అయితే అయిపోయింది. కాకపోతే వీడియో మాత్రం దాన్ని ఎడిటింగు ఇదంతా పెద్ద ప్రాసెస్ ఉంది. ఎడిటింగ్ చేయడం అనేది నేను తీసేయడము పెట్టేయడం అని అనుకున్నాను. కానీ యూట్యూబ్లో అయితే ఇంత కష్టము, ఇంత ఎడిటింగు, థంబ్నెయిల్ ఇంత కష్టం అని అనుకోలే. పోయినసారి వీడియోలో థంబ్నెయిల్ క్రియేట్ చేసినా అది రాలేదు. ఈసారి నేను ట్రై చేస్తాను, థంబ్నెయిల్ వస్తుందేమో. అందుకని మా అమ్మాయి హెల్ప్ కూడా తీసుకుంటున్నాను. నిన్నే మా అమ్మాయి హెల్ప్ లేకుండా ఏదో ట్రై చేశాను. అది వీడియో అప్లోడ్ చేసేసరికి 26 మినిట్స్ సరిపోలేదు టైం అయితే. ఈరోజు మాత్రం కొంచెం థంబ్నెయిల్తో చాలా గట్టిగా ట్రై చేస్తున్నాను. వీడియో అయితే ఉంది మళ్ళీ స్టిచ్చింగ్ది. సబ్స్క్రైబ్